హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలామంది లైక్ నిన్న లైవ్ పెట్టినప్పుడు వాళ్ళ డౌట్స్ అడిగినారు. ఈవెన్ టుడే ఐమ్ గోనా కండక్ట్ ఏ లైవ్. ఏదైనా డౌట్స్ ఉంటే జాయిన్ అయ్యి అడగండి. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో నేను బీటెక్ కంప్లీట్ చేసిన కాకతీయ యూనివర్సిటీలో, తర్వాత బీఎడ్ చేసిన. అంటే నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇది నా గురించి తెలియని వాళ్ళకి టీచింగ్ కోసం అనేసి బీఎడ్ చేసిన. దెన్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్. అండ్ అట్లాగే నేను గురుకులాలలోనే టీచ్ చేసిన. సో చేసినాకనే నాకు అనిపించింది ఇట్లా నార్మల్గా అప్డేట్స్ కూడా పెట్టవచ్చు కదా అనేసి. సో అప్పుడు పాండమిక్లో స్టార్ట్ చేసిన. ఇట్స్ బీన్ 5 years అనుకుంటా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో నేను నార్మల్గా ఓకే స్టూడెంట్స్ అందరికీ అప్డేట్స్ ఇచ్చినట్టు ఉంటుంది, గురుకులాల గురించి అందరికీ తెలియాలి అన్నట్టు అనుకున్నా. ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నేను కాదు, మా సిస్టర్ యాక్చువల్లీ. కాకపోతే నేను ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నాను అనమాట. తను స్టార్ట్ చేసి తన ఎడిటింగ్ అన్ని వర్క్స్ తనే చేసేది, నేను వీడియోస్ మాత్రమే చేస్తాను. సో కంప్లీట్ బ్యాక్ అండ్ వర్క్ అంతా తనే చూసుకుంటుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఈ వీడియో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి సిఐఎస్ఎఫ్లో రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్ అందరు మీకు తెలిసి ఉంటారు కదా, వాళ్ళందరితో షేర్ చేయండి. అయితే 403 హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయి సెంట్రల్ ఇండస్ట్రీకి సంబంధించి. సో మెరిటోరియస్ స్పోర్ట్స్మెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూడండి. 403 వేకెన్సీస్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగెనిస్ట్ స్పోర్ట్స్ కోటా అనేసి మెన్షన్ చేసిండ్రు. పే స్కేల్ 4th పే స్కేల్ 25,500, మీకు లాస్ట్ 81,100 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిక్రూట్మెంట్లో ఇట్లా ఉంటుందంట. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ చేసినారో, జస్ట్ 12th తోటి మాత్రమే ఇది. సో అందుకోసమనే చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్. చాలామంది స్పోర్ట్స్లో అస్సలు ఎంకరేజ్ చేయరు కదా, సో స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు రేపు స్పోర్ట్స్ తోటి కూడా మంచి భవిష్యత్తు ఉంది. 12th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు 18 to 23 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 2002 August 2 నుండి 2007 August 1 మధ్యలో జన్మించిన వాళ్ళు అయి ఉండాలి. అండ్ అదేవిధంగా టీం వ్యక్తిగత విభాగాలలో అంతర్జాతీయ స్థాయిలలో పోటీలకు భారత్ ప్రాతినిధ్యం ఇట్లా వహిస్తుంది కాబట్టి సో టోర్నమెంట్ రాష్ట్రం తరపున అయితే ఆడాలన్నమాట. సో ఫస్ట్ ట్రయల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం ఉంటుంది. ఇక్కడ ఏమేమిటి ఎట్లెట్లా చేయాలనేది కూడా ఉంది చూడండి. తాయిక్వాండోకి సంబంధించి, ఉషుకి సంబంధించి ఎన్ని కేజెస్ వరకు లిఫ్ట్ చేయాలి ఏంటి, కరాటే, పెంచక్ సిలాట్, ఆర్చరీ, కాయాకింగ్, రోయింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, జిమ్నాస్టిక్, ఫెన్సింగ్, ఖోఖో, స్విమ్మింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. మీటర్స్ కూడా మెన్షన్ చేసి ఉంది. దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్, స్పెషలీ ఫర్ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్. సో ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు అప్లై, అప్లికేషన్ ఫీ ఓన్లీ 100 rupees ఎవరికైనా కూడా. అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి బిలాంగింగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ అనేసి కూడా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ కూడా నేను ఆల్రెడీ చెప్పినాను కదా, జస్ట్ 12th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దానికి ఈక్వివలెంట్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది అనమాట. సో మీరు ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా గేమ్స్ ఆడడం ఉంటుంది కాబట్టి సో ఈ చెస్ట్ సెంటీమీటర్స్ మేల్కి ఫీమేల్కి చూసుకోండి. సో ఇవన్నీ కంపల్సరీ అనమాట. మేల్కి హైట్ అయితే ఉంది, ఫీమేల్కి అయితే ఏం లేదు కొన్ని. అండ్ అట్లాగే హైట్ అయితే మేల్కి 160 centimeters, ఫీమేల్కి అయితే 153 centimeters. సో ఇవి చూసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.